రైస్ అండ్ రైజ్, RAISE రైజ్ అండ్ RISE రైజ్. సో రెండు పదాలు కూడా మనం తరచుగా కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాం. సో దాని గురించి కూడా ఒకసారి క్లారిటీ తెచ్చుకుందాం. రైజ్ మీన్స్ లిఫ్టింగ్ అప్ సంథింగ్, ఏదో ఒక దాన్ని పైకి ఎత్తడం. రైజ్ మీన్స్ టు గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, సో నిద్ర లేవడం. టు గో అప్, సో పైకి వెళ్ళడం. లేదంటే స్టాండ్ అప్, నిలబడడం, కూర్చుని పిల్లవాడు నిలబడటం. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ చూద్దాం. We raise the flag every day, or we raise the flag on Independence Day. సో ఇండిపెండెన్స్ రోజు వాళ్ళు ఫ్లాగ్ ని ఎత్తుతారు. సో we raised the pole, సో పోల్ ని ఎత్తుతున్నారు. బట్ యు సీ I raise every morning at sunrise. చూడండి, సో I raise నేను ఎత్తుతాను ప్రతిరోజు మార్నింగ్ అట్ సన్ రైజ్. సూర్యుడు గో అప్, అదే సూర్యుడు పైకి వచ్చినప్పుడు నేను ఎత్తుతాను. ఏం ఎత్తుతాడు అసలు? వాడు చెప్పాలనుకున్నది ఏంటి అక్కడ? నేను ప్రతిరోజు, ఇది వాడు చెప్పాలనుకున్నది. ఐ రైజ్ ఎవ్రీ మార్నింగ్ ఎట్ సన్ రైజ్. సూర్యుడు ఉదయించినప్పుడు ఆ సమయానికి నేను గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్, నిద్రలేస్తానని చెప్పాలి. పొరపాటున వాడు ఎలా చెప్పాడు అనుకో, వాడు సూర్యుడు ఉదయించే టైంకి ఏదో పైకి లేపుతాడట, లిఫ్టింగ్ అప్ సంథింగ్, ఏదో పైకి ఎత్తాడట. అలా కాదు కదా, వాడు చెప్పాలనుకున్నది ఏంటి? సూర్యుడు ఉదయించే సమయానికి నేను లేవిస్తాను అని, గెట్ అవుట్ ఆఫ్ ద బెడ్. సో కాబట్టి ఇక్కడ రైజ్ వాడాలి, రైజ్ కాదు. ఎలా వాడేమో అంటే కనుక వాడు సూర్యుడు ఉదయించే టైంకి ఏదో లేపుతున్నాడు అని అర్థం. సో తప్పుడు మీనింగ్ వస్తుంది. అండ్ ఐ హోప్ సో రైజ్ అండ్ రైజ్ తేడా తెలిసింది అనుకుంటున్నాను. సో వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సో థ్యాంక్ యూ.